ఏం ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు, ఏం ముఖం పెట్టుకొని రేపు మమ్మల్ని విమర్శిస్తారనేది మేము కూడా చూడాలని అనుకుంటున్నాము. అంతేకాకుండా మొన్నటికి మొన్న గతంలో ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన వ్యక్తి హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ గురించి ధర్నా చేస్తున్నారు. దాన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారని చెప్పి కోటి సంతకాలని చెప్పి ఒక కార్యక్రమము, పనికిరాని ప్రోగ్రాం ఒకటి పెట్టుకొని పనికిరాని మాటలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నంద్యాలలో కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ ఆలగడ్డలో సంతకాలు తీసుకుంటున్నాడు మహానుభావుడు. ఆలగడ్డలో 50 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయ్యి 5 సంవత్సరాలు ఒక ఇటుక కూడా మీరు కాంట్రాక్టర్లతో ఏపించలేక దాన్ని పక్కన పాడేసిన వ్యక్తులు ఈరోజు హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరంన్నర కాలంలోనే 50 పడకల హాస్పిటల్ని బ్రహ్మాండంగా పూర్తి చేయడం జరిగింది. డిసెంబర్ 16 దాన్ని ఓపెనింగ్ పెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే విమర్శలు చేసి కోటి సంతకాలని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ రోజైనా ప్రజా సమస్యల గురించి ఆలోచించింటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు అసెంబ్లీకి కౌన్సిల్ మీటింగ్లకు రాలేని వ్యక్తులు ప్రజా సమస్యల గురించి మైకుల ముందు మాట్లాడుతున్నారు. నేను ఈరోజు ఎమ్మెల్యేగా నేను ప్రతి ఒక్క మీటింగ్కి నేను హాజరవుతానని చెప్పి మమ్మల్ని ఎదుర్కోలేక, నన్ను ఎదుర్కోలేక ఈరోజు చాలా మంది కౌన్సిలర్లు ఇక్కడ కూర్చోలేని పరిస్థితి. నిజంగా అంటే ఎందుకు? మా వాళ్ళు గతంలో ఉండినారు, ఒకరో ఇద్దరు ముగ్గురు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ గతంలో ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారు. అందులో ఒకరో ఇద్దరు వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్క మీటింగ్ లో మా కౌన్సిలర్ మాట్లాడినారు కదా. మా వాళ్ళు ముగ్గురే ఉండే, అప్పుడు ముగ్గురే ఉన్నా కూడా ఆ రోజు మీటింగ్లలో మా వాళ్ళు మాట్లాడినారు. ఈ రోజు ఏమైంది? ఈ రోజు మీరు ఎదుర్కోలేని పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది అంటే తప్పు మీ వైపు ఉంది, ప్రజలు మీ వైపు లేరు కాబట్టే మీరు ఈరోజు ఈ మీటింగ్లకు కానీ అసెంబ్లీకి కానీ మీరు రాలేకపోతున్నారు. రేపు పొద్దున టికెట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో తప్పకుండా ఇవన్నీ కూడా మేము చూస్తాం. ఎవరు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజా సమస్యల గురించి తిరుగుతున్నారు, ఎవరు ఫీల్డ్ మీద ఉంటున్నారు, ఇవన్నీ కూడా చూసే రేపు పొద్దున వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.